తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ బయటపడింది. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో 6 కేసులు నమోదు చేసింది సిఐడి. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు వైద్యం చేయకున్నా బిల్లులు కాచేశారని ఆరోపణలు వచ్చాయి. సిఐడి 28 ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది. హాస్పిటల్స్పై విచారణ వేగవంతం చేసింది. ముప్పై ఆసుపత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద 100 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని నిర్ధారణ అయింది. ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు. సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ స్కామ్ బయటపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకున్నాం. సురేష్ గారు చెప్పండి, పెద్ద స్కామే బయటపడినట్లుంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అన్ని హాస్పిటల్స్ అంటే ట్రీట్మెంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెక్కులు తీసుకున్నారు అని చెప్పి కూడా మనకి ఆరోపణలు వస్తున్నాయి. వివరాలేంటి? భువన, మీరు చెప్పినట్లుగా పేద రోగులకు అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ని కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ కొంచెం స్థానికంగా ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా అడ్డు పెట్టుకొని దాన్ని ఫేక్ బిల్స్ సృష్టించి ఆ రకంగా కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి అని చెప్పి రెవెన్యూ ఉద్యోగి ఒకరు ఈ భాగవతాన్ని అంటే ఈ మిస్యూజ్, ఈ డైవర్షన్ చేయడానికి ఫండ్స్ దాని మీద ఆయన ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఇది పేదలకి చెందాలి, ఎవరైనా కానీ పేదవాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వెళ్ళేది. అంటే కొంతమంది ఎమ్మెల్యేస్ రికమెండేషన్ ఉన్నాయి కానీ అది కూడా పేదవాళ్ళకే ఈ రిలీఫ్ ఫండ్ అనేది, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చేరుతుంది. అలాంటివి ఇది జరిగింది ఎప్పుడంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ జరిగింది. గవర్నమెంట్ ఏదైనప్పుడు కూడా అప్పుడు సీఎం కూడా ఏదంటే మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది విడుదల చేస్తుంటుంది. అక్కడ ఉన్న అర్హతలు, వాళ్ళకి పేదరికం, వాళ్ళకి సంబంధించి బిల్స్ అనేది రిలీజ్ చేస్తారు. అయితే కొంతమంది ఏంటంటే ఈ మనకి అక్కడ ఉన్న స్టాఫ్, ఇక్కడ ఉన్న కొంతమంది స్టాఫ్ ను తర్వాత ఆ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి ఫేక్ బిల్స్ సృష్టించి ఆ రకంగా కొన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అది ఏంటంటే మనకి హైదరాబాద్ తో పాటు కరీంనగర్, మహబూబ్ నగర్, తర్వాత మనకి రంగారెడ్డి, మెదక్, వరంగల్ చూడండి అన్ని జిల్లాలకు విస్తరించిందో అనమాట. ఎఫ్ఐఆర్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే హైదరాబాద్ లోని హాస్పిటల్సే దాంట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో హిరణ్య హాస్పిటల్ అని చెప్పి మీర్పేట అంటారు, దాని తర్వాత డెల్టా హాస్పిటల్ అని చెప్పి హస్తినాపురం, తర్వాత శ్రీ రక్ష హాస్పిటల్ అని చెప్పి బిఎన్ రెడ్డి నగర్, తర్వాత ఎంఎంఎస్ హాస్పిటల్ అని చెప్పి సాగర్ రింగ్ రోడ్ లో ఉందంట, తర్వాత అదేవిధంగా ఏడిఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి కొత్తపేట, తర్వాత శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ అని చెప్పి బైరాములు కూడా హైదరాబాద్ సంబంధించి ఈ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా ఖమ్మంలో దాదాపు 10 హాస్పిటల్స్ ఉన్నాయంట ఫేక్ బిల్స్ క్రియేట్ చేయడంలో. నల్గొండ జిల్లాలో 2 హాస్పిటల్స్ ఉన్నాయి, తర్వాత మహబూబాబాద్ లో ఒక హాస్పిటల్ ఉంది, తర్వాత మనకి వరంగల్ లో ఒక హాస్పిటల్ ఉంది. ఇవన్నీ కూడా కలిపితే మొత్తం మీద ఒక
అదొక 20 ఇది ఒక మొత్తం 30 హాస్పిటల్స్ వరకు కూడా ఈ ఫేక్ బిల్స్ సృష్టించి ఆ డబ్బులు స్వాహా చేసే ప్రయత్నం చేస్తే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సిఐడికి అప్పగించారు. ఇప్పుడు 6 ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదు చేశారు. ఇవాళ సిఐడి వాళ్ళు 17 హాస్పిటల్స్ మీద రైడ్ చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రీఎంబర్స్మెంట్ ఈ నకిలీ బిల్లులు సృష్టించి ఆ రకంగా స్వాహా చేశారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ సేకరణలో భాగంగా దాదాపు 17 హాస్పిటల్స్ మీద, ఇందులో మనం ఇక్కడే హైదరాబాద్ లో 10 హాస్పిటల్స్ ఉన్నాయి, మరి ఖమ్మంలో 10 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ 17 హాస్పిటల్స్ లో ఇప్పుడు రైడ్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా సమాచారాన్ని సేకరణ జరుగుతుంది. దాన్ని బట్టి తదుపరి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సిఐడి కూడా రంగంలో దిగింది కాబట్టి ఈ ఫేక్ పెట్టి బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ స్వాహా చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది. అయితే సురేష్ గారు, ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక చిన్న పిల్లల పేరు మీద వీళ్ళు స్కామ్ చేసినట్లు మనకి తెలుస్తూ ఉంది. అంటే ఈ స్కామ్ బయటపడదని చెప్పి వాళ్ళు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని చెప్పి మనం అనుకోవచ్చా? అంటే పై వాళ్ళ సహకారం కూడా ఉంది. అంటే అప్పట్లో సీఎంఓలో సీఎంఆర్ఎఫ్ సంబంధించి దీన్ని చూసేవాళ్ళు కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. లేకపోతే మనకి పర్సన్ టు పర్సన్ కొంచెం వెరిఫై చేస్తారు. కానీ ఇంత ఒక ప్లాన్డ్ గా ఈ నిధుల స్వాహా లేదా జరిగింది అంటే ఈ హాస్పిటల్ అథారిటీస్ లో వాళ్ళు పంపించే వాళ్ళకి సంబంధించి కొన్ని ఉంటాయి. అదే విధంగా ఇక్కడ పై స్థాయిలో కూడా మరి ఆ పై స్థాయికి ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు కింద వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి ఎలా వచ్చి కింద కనుక ఇప్పుడు ఆ ఫైల్స్ అని వెరిఫై చేస్తే మరి ఇంత పెద్ద మొత్తంలో 1-2 హాస్పిటల్కి అయితే అవుతుంది. కానీ ఇన్ని హాస్పిటల్స్కి వెళ్తాం అంటే ఇంకా కింద నుంచి పై స్థాయిలో కూడా కొంత మిస్యూజ్ కి అవకాశం ఉంటుంది. ఎక్కడ పై స్థాయిలో డైవర్ట్ చేశారు, అసలు టోటల్ అమౌంట్ ఎంత మిస్యూజ్ అయిందన్నది ఇంకా సిఐడి కూడా తేల్చలేదు. ఈ హాస్పిటల్స్ తేల్చారు, తర్వాత ఇక్కడ మిస్యూజ్ అయింది ఎక్కడైతే ఆ డిఎస్ఎల్ మూర్తి అని చెప్పని ఆయన ఇచ్చిన ఫిర్యాదు మీద ఆయన కూడా ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ పనిచేస్తాడు. ఎందుకంటే తనకి ఆ బిల్స్ వెరిఫై చేస్తుంటే గతంలో జరిగిన వ్యవహారం అనేది బయటకు వచ్చింది కాబట్టి ఫిర్యాదు చేశారు. కాబట్టి అమౌంట్ అంతా కూడా ఎంత మొత్తం ఫిర్యాదు మిస్యూజ్ చేశారు. పాపం పిల్లల పేరు చెప్పి ఎవరైనా కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో ముందుగా పిల్లల పేర్లు లేకపోతే ఇలాంటి వాళ్ళకి కొంచెం పేదలు వాళ్ళకి సంబంధించి సీఎంఆర్ఎఫ్ అందేది కాబట్టి వాళ్ళ పేరు పెట్టి వీళ్ళు స్వాహా చేశారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.